హాయ్ అండి, అందరికీ నమస్తే. డోర్ మ్యాట్ నేను ఒకటి వేస్ట్ అయిన డోర్ మ్యాట్ తోటి ఒకటి చేస్తున్నానండి. శారీ తోటి మంచిగా యూస్ఫుల్గా ఉంటుంది అన్నట్టుగా. ఇది వేస్ట్ ఖరాబ్ అయిపోయింది మొత్తము. ఇది ఖరాబ్ అయి కాళ్ళు తుడుచుకుంటుంటే ఫోల్డ్ అయిపోతుంది అన్నట్టుగా. ఇది వేస్ట్గా ఎందుకు ఖరాబ్ చేయాలి అన్నట్టుగా దీని షేప్లో నేను శారీ పెట్టేసి చేస్తున్నాను. చాలా ఈజీ అండి, చాలా సింపుల్. ఈ మోడల్ ఇప్పుడు బటర్ఫ్లై మోడల్ చాలా శారీస్ వచ్చినాయి కదా, ఇది కట్టట్లేదు, పక్కా పట్టేసాను నేను. దాంతో డోర్ మ్యాట్ చేస్తున్నానండి. చాలా ఈజీ అండి. నేను మొన్న ఒకటి మోడల్ చూపించాను కదా, ఇది వేరే మోడల్ అండి. ఈజీగా అయిపోతుంది, లుక్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫాల్ ఉంటే తీసేసుకోవాలి మనము. ఇలా తీసేసుకొని మనము ఈజీ, చాలా ఈజీ అంటే ఈజీ అండి. చాలా బాగా తొందరగా కూడా అయిపోతుంది. ఇది తీసుకోవాలి. ఇది ఉంది కదా, ఎంత సైజ్ అంటే మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇంత సైజ్ తీసుకొని మనం ఇంత సైజ్ తీసుకోవాలి. చూడండి నేను ఎంత సైజ్ ఎట్లా తీసుకుంటున్నాను దీన్ని, క్లాత్ని. ఇంత సైజ్ తీసుకుంటున్నాను. అది మన ఇష్టం అండి, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇట్లా ఫోల్డ్ చేసి కుట్టాలి. అంత సైజులో అంత కట్ చేసుకోవాలి. నేనదే చించేస్తున్నాను, కట్ చేయట్లేను. ఈజీగా వెళ్ళిపోతుంది కదా. కట్ చేసి వంక టింకర్ వస్తుందండి. ఇట్లా వేస్ట్ కట్టకుండా పెట్టేసిన చీరలు మంచిగా ఒక డోర్ మ్యాట్ ఏదైనా మనం క్రియేటివిటీగా చేసుకుంటే అవుతుందండి. ఇదైతే చాలా బాగుందండి, ఈజీగా. రావట్లేదు, కట్ చేస్తా. నేను కట్ చేశాను. ఇప్పుడు మనము ఇది ఉంది కదా, ఇది క్లాత్ ఇట్లా పొడుగ్గా కట్ చేసుకున్నాం కదా, ఇట్లా ఫోల్డ్ చేయాలండి. ఇట్లా అంతే, ఇట్లా ఫోల్డ్ చేసుకొని మనం ఇట్లా కుచ్చుగా పెట్టుకుంటూ పోవాలి రౌండ్ అప్లా. అంతే ఈజీగా, ఏమి దీన్ని ఎక్స్ట్రా కుట్టాల్సిన అవసరమే లేదు. ఇట్లా రౌండ్ అప్లా పెట్టుకుంటూ పోవాలి, ఏం లేదు. ఈజీగా నేను మిషన్ మీద చూపిస్తున్నాను. చేయి మీద కూడా కుట్టుకోవచ్చండి, ఈజీగా ఉన్నది పెద్ద కుట్టుతోటి. చూడండి ఇది ఉంది కదా, ఇట్లా ఫోల్డ్ చేయాలి మొత్తము. ఫోల్డ్ చేసి చిన్నగా ఇట్లా కుచ్చు పెట్టుకుంటా పోవాలి, అంతే అండి, ఈజీగా. ఇలా మర్చుకుంటూ మనం ఎంత సైజ్ అని లేదు, ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చింది అని ఏం లేదండి. నేనైతే ఇంత లోపల వైట్ లైన్ ఉంది కదా, ఆ లైన్ మీద కుడుతున్నా. ఎందుకంటే ఆ క్లాత్ ఇది కింద పడకుండా మంచిగా దీని మీదే, మ్యాట్ మీదే ఉంటుంది, ఖరాబ్ కాకుండా అన్నట్టుగా నేను క్లాత్ మీద పెట్టేస్తున్నానండి, లోపలికి వచ్చేటట్టే. చాలా బాగుందండి, ఈజీగా అయిపోతుంది. మనకు ఒక మంచి డోర్ మ్యాట్ అయిపోతుంది. ఇప్పుడు ఇదిగోండి, ఇలా నేను అదే లైన్లో పెడుతున్నా. మనం ఇట్లా లైన్ లేకున్నా కానీ ఏదైనా క్లాత్ మీదైనా, జీన్స్ కూడా క్లాత్ తీసుకొని కూడా కుట్టుకోవచ్చండి. మనం మార్క్ పెట్టుకుంటే రౌండ్గా వస్తుంది. ఇదైతే మంచిగా షేప్ ఉంది కదా, దాని ప్రకారంగా నేనైతే కుడుతున్నాను. ఈజీగా ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ పోవాలండి. ఎన్నో చీరలు ఉంటాయి వేస్ట్గా. ఇలా అదంటే అది క్లాత్ కిందికి రావద్దు అన్నట్టుగా, శారీ కిందికి పడకుండా నేను అందులోకే వచ్చేటట్టుగా కుట్టానండి. ఎందుకంటే కిందికి వస్తే మళ్ళీ ఖరాబ్ అయిపోయినట్టు అయిపోతుంది కదా. మ్యాట్ ఉంటే మ్యాట్ మీదనే బాగుంటుంది అది. ఇగో ఇలా మొత్తం చిన్న కుచ్చులు పెట్టుకొని కుట్టాలండి, ఏం లేదు. ఇట్లా సపరేట్గా కుచ్చులు పెట్టాలని అది మన ఇష్టం, కానీ ఇలా వస్తుంది ఆల్రెడీ. మనం ఇట్లా కుట్టుకోవచ్చు, మొత్తం రౌండ్ అప్లో కుట్టుకోవాలి మనము. ఇది చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది. మనకు మంచిగా
బెడ్ మీద బెడ్ పక్కన వేసుకోవచ్చు అండి. మనము బెడ్ ఎక్కేటప్పుడు ఎట్లయినా కాళ్ళకు డస్ట్ ఉంటుంది కదా, తుడుచుకుంటే సన్నది ఇసుకలాగా నీట్గా వెళ్ళిపోతుంది. ఇదేమో తట్టేది కూడా లేదు కాళ్ళకి, చాలా స్మూత్గా ఉంది. శారీ కదా మెత్తగా ఉంటుందండి, చాలా మెత్తగా ఉంటుంది. లుక్ పరంగా కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంది. నేను చేశాను, నాకైతే చాలా నచ్చిందండి. ఈజీగా నేను మొన్న ఒకటి పెట్టాను కదా, అది ఒక హైలైట్, ఇది ఒక హైలైట్ అండి. అది కూడా చాలా బాగుంటుంది అది, కానీ కొంచెం టైం పడుతుంది. అది ఒక్కొక్క పీస్ తీసుకొని కుట్టాలి. ఇది ఏం లేదండి, మొత్తం రౌండ్ అప్లా ఇట్లా కుచ్చులు పెట్టుకుంటా కుట్టుకోవచ్చు. ఇది ఒక రకంగా. చూడండి ఇలా మొత్తము కుట్టాం కదా, ఇలా మొత్తము నేనైతే ఆ వైట్ పైకి వెళ్ళి కుట్టాను, కింద పడకుండా. అది మనకి కొంచెం ముందుగా నేను అట్లనే ఇంకోటి కూడా అట్లనే కట్ చేసుకొని కూడా రెండో లైన్ పెట్టచ్చు, కట్ చేయకుండా కూడా పెట్టుకోవచ్చు అండి. ఎక్స్ట్రా మిగిలింది కదా, అట్లనే నేను దాని కిందకి వెళ్ళి కుట్టేస్తున్నాను. రెండో లైన్ కుట్టవచ్చు మంచిగా. మళ్ళీ దాని కిందకి వెళ్ళి ఇట్లా కుట్టుకోవాలి, ఇలా కుట్టుకోవాలి. సేమ్ ఈజీగా అండి. కొంచెం మనం కుచ్చులు పెట్టుకుంటా ఇట్లా కొంచెం పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఈజీ ప్రాసెస్ అండి. ఏడా మనం కుట్టేది లేదు, ఏం లేదు. ఇగో ఇలా ఉన్న దాన్ని కాలి ఇలా ఫోల్డ్ చేసి ఇలా కుట్టుకుంటూ పోవాలి. ఇలా ఇంకో రెండవ లైన్ కూడా స్టార్ట్ చేశానండి. ఇక పక్కకి వెళ్ళి రెండో లైన్ కూడా అంతే, దాని పక్కన మనం ఇష్టం వచ్చినట్టు ఎంత పెద్దగా రానియండి, కుచ్చు చిన్నగా రాని ఏం లేదు. ఆ ఫోల్డింగ్ ఒకటి మంచిగా వచ్చి కరెక్ట్గా రెండు లైన్స్ పట్టుకొని ఈజీగా ఇంత మనం కుచ్చు పెట్టుకుంటే వెళ్ళాలి. చాలా ఈజీ అండి. రెండోది కూడా కంప్లీట్ అయిపోయింది. రెండోది కూడా కంప్లీట్ చేసుకోవాలండి. ఇదంతా రెండు లైన్స్ అయిపోయినాయి. నేను రెండు లైన్స్ ఇది రెండు లైన్స్ అయిపోయినాక తక్కువ అయింది అనుకోండి, తక్కువ అయితే మనము ఇది చేసుకోవచ్చు. ఇంతే ఫోల్డ్ చేసుకోవాలి. మీకు అర్థం కావాలనేసి మరీ చెప్తున్నాను నేను. అయిపోయింది కదా, రెడ్గా ఉంది కదా పై భాగము. ఆ రెడ్ దాంతో 3 లైన్స్ వేసానండి. 3 వేసాను, ఎందుకంటే చాలా బాగా కనిపిస్తుంది అన్నట్టుగా 3 లైన్స్. ఖాళీగా చూడండి ఎంత మంచి కుచ్చులు, సింపుల్గా ఈజీగా అండి. ఇది కిందికి ఉంటుంది కదా, డబుల్ కలర్ వస్తుంది కదా బటర్ఫ్లై శారీస్, కిందికి వేరే కలర్ ఉంది కాబట్టి నేను డబుల్ కలర్ వేస్తే మ్యాట్లు ఇట్లాంటివి చాలా లుక్ ఉంటాయండి అన్నట్టుగా నేను అది గ్రే కలర్ ఉంది కదా అది వేస్తున్నాను. ఈ 3 అయిపోయినాయి. ఇది ఒక లైన్ వేస్తున్నాను ఇంకా మధ్యలోకి. ఇట్లా రౌండ్ కుట్టుకొచ్చి మధ్యలోకి ఇట్లా అన్ని రౌండ్లే ఒక దాని పక్కన ఒకటి కుట్టుకుంటూ పోవాలండి. ఈ కలర్ అయితే వేస్తున్నాను నేను మళ్ళీ. ఇదిగోండి, అది కింది సైడ్ కట్ చేసిన శారీ కట్ చేసి సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ దాంట్లాగానే మనం ఈ కలర్ వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం కలర్ చేంజ్ ఉంటే చాలా బాగుంటుంది. సింగిల్ కలర్ కన్నా డబుల్ కలర్ చాలా లుక్ అనిపిస్తుంది మ్యాట్ అన్నట్టుగా నేనైతే 2 కలర్స్ వేసాను. ఎంత మెత్తగా చాలా బాగుంటుందండి, స్మూత్గా కాళ్ళకు. ఇలా 2 అయిపోయినాయి. మళ్ళీ ఇంకా గ్రే కలరే ఇంకొకటి వేసాను. ఇవి 2 కలర్స్ వేసాను. మళ్ళీ రెడ్ కలర్ ఇంకా కొంచెం మధ్యలో ఉంది కదా, ఆ 2 కలర్స్ రెడ్ గ్రే కలర్ 2 లైన్స్, రెడ్ ఏమో 3 లైన్స్ వేసాను, గ్రే కలర్ 2 లైన్స్ వేసాను. మళ్ళీ రెడ్ తీసుకున్నాను నేను, రెడ్ వేసాను మళ్ళీ. అంటే ఏం లేదు, మనకు అట్రాక్షన్ కనపడడానికి. ఇక చూడండి మొత్తం కంప్లీట్గా అయిపోయింది. సేమ్ మొత్తము
అవి 3, ఇవి 2, మళ్ళీ మధ్యలో రెడ్. చూడండి, మనము బెడ్ దగ్గర మ్యాట్ ఇట్లా వేసుకుంటాం కదా, ఇది కూడా వేసుకుంటే పెద్దగా చేసుకొని ఎంత బాగుంటుంది. ఇట్లా మొత్తం ఖరాబ్ అయిన దాన్ని మనం పడేసుకోకుండా ఇది ఒకటి మనకు బేస్ లాగా దీనికి పెట్టుకోవడానికి బాగా కనిపిస్తుంది కదా అన్నట్టుగా నేనైతే దానికి షేప్ కూడా బాగుంటుంది అన్నట్టుగా పడేయకుండా ఇది దీనికి చేశానండి. మనం ప్యాంట్ తోటి చేసుకోవచ్చు, దేనితోటైనా చేసుకోవచ్చు క్లాత్ ఉంటే. ఇదైతే వేస్ట్ పడేయద్దు కదా అన్నట్టుగా పడేయకుండా ఎంత మెత్తగా ఉంది, చాలా బాగుందండి. లుక్ పరంగా కూడా చాలా బాగుంది. నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అయితే అప్పుడే మీకు నేను పెట్టే వీడియో మీకు వస్తుందండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుందండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. చూడండి ఎంత బాగుంది, అసలు ఇంత కూడా ఖరాబ్ కాదండి. ఇది ఏమి ఖరాబ్ అయ్యేది కాదు. మనం మంచిగా వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు అండి. స్మూత్గా చాలా ఈజీగా ఆరిపోతుంది కూడా. మొత్తం సిల్క్ కదా, ఆరిపోవడానికి కూడా వీలు మందంగా లేదు. చాలా స్మూత్గా ఉంటుంది, మంచిగా అల్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది లుక్ పరంగా కూడా. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్.